ఎవ్రీబడి, హౌ ఆర్ యూ గైస్? రెయిన్ ఈజ్ రైనింగ్. వర్షం పడుతుంది. ఇది నమ్మ నేను బ్లాగ్ తీసిన ప్రతిసారి వర్షం పడుతుందిరా. చలో బా బోనాలు ఇవ్వాలి. ఏం పండగ? సండే. అమ్మ తోడు మళ్ళా కొడతామరా. ఇప్పుడే 1 minute జస్ట్ ఇట్లా నేను ఆల్రెడీ వీడియో ముందే క్రాప్ చేసి పెడుతున్నా. నేను ఆల్రెడీ వీడియో తీసుకుంటాను, వర్షం పడుతుంది. ఇవాళ కాలేజ్ లేదు, సండే రోజు కాలేజ్ పెడితే ఏబీబీపీకి లాస్ట్ వరుసగా 3 సండేల నుంచి కాలేజ్ పెడతాడు. అమ్మా ఈసారి కూడా పెడితే అరే సుల్లిగా గుద్దమలా పడుతుంది రా వాన. తోడు బారిష్కి మాకి చూదే బాయ్. ఇప్పుడు వాన పడుతుంది ఇందిరా, గిట్లా పడుతుంది. 2 నిమిషాలు ఒకటే. అరే పెరుగుతుంది రా మొత్తం. నా గుద్ద పట్టుతానే ముడ్డ కుడిచింది పోయింగా. పోనీ ఏ గీడేం తడుతావు నా మొట్ట తడుతావు. ఏ గుద్ద ఏ పాటకి డాన్స్ వేసాడు కాదు. రావురా పోనీరా. ఫస్ట్ అయిపోయింది. అందరు మొట్ట కుడిచింది. చెట్టు కింద ఎంత మంది ఉంటారు. ఆడవా అందరు కుడిచింది. అబ్బో స్టాప్ ఏంటిరా, ఏందిరా వాళ్ళు పడతాలని అక్కడ కొనాలని పోతలేరు. వర్షం పడుతుందని షాప్లలో పోయి కూర్చుంటారు. బేకరీలకి ఇంతమంది పోతారా బేకరీలకి. మోటార్ దిగు ఇవాళ బోనాలు కదా. అబ్బో రేటు మధ్యలో పెట్టిండి ఇంద్రా బండి. అది దింగిపోతే గుద్దివాడు దింగుతారు. పోలీస్ టీమ్ డ్యామ్ బ్రో. షో జరుగురా అంకుల్. మొత్తం రోడ్డు బ్లాక్ అయింది ఇంద్రా. పోతుందా బండి? పోనీ 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 కొట్టు. హెంగోరా ఉంటుంది. ఇప్పుడు గీడ బండి ఎవడు పెట్టినరా? వాడు అవులాడరా. అది గుద్దివాడదంగా బండినది. ఇక్కడ బండి ఎందుకు పెట్టినరా? వర్షం పడ్డప్పుడే తిరగాలి. చలో ఇప్పుడు ఎటు పోతామో తెలియదు. 10 kilometers అవతల పోయి ఛాయ్ తాగాలి. ఇప్పుడు వేయించు. ఏ దేకో బాయ్ వ్యూ మంచిగా ఉన్నది కదా. డ్యామ్ ఎట్లున్నదో ఇట్లా రైనీ సీజన్. డ్యామ్ ఆగింది, వర్షం అయితే ఆగింది. ఇప్పుడు బయటికి పోతాను ఛాయ్ తాగడానికి. 10 kilometers అవతల ఇంకా చానే పోవాలి. బట్ అట్లా పెట్రోల్ లేదు బ్రో. బండ్ల పెట్రోల్ లేదు. పోతాను పబ్లిక్ గార్డెన్కి పోదాం. ఇవాళ ఆగని కదా మొత్తం బాయ్. పెట్రోల్ కొట్టి నీకు వచ్చినాము. ఇంకా ఎంత కొట్టిస్తావు పెట్రోల్? 100 చలో 100 రూపాయలు పెట్రోల్. ఇంకా రౌండ్ ఫిగర్ కొట్టించిన ప్రతిసారి 100 కొట్టిస్తారు. అది ఏంటిదో తెలియదు. 100 కొట్టిస్తారు. ఇంకా ఇప్పుడు మొత్తం 100తోని మొత్తం 20-30 kilometers. అది ఏడికి పోతుందో తెలియదు. బండి అయిపోయేదాకా తిరుగుతాం. అండ్ ఎక్కడికి పోతాను? ఛాయ్ దానికి కదా. ఒక ఛాయ్ కాడ డ్యామ్ బ్రో. One side sun is sunning and another side rain is raining. I think it's time for dogs and foxes are getting married right now. ఏదో ఎక్కడనో అడవిలలో ఏదో చెట్ల కింద ఏదో గుహ కింద ఉన్నాయి. అర్థమైపోతుంది. ఎక్కడున్నా మంచిగా ఉండాలి. ఇంకా అవి ఒకటేసారి అక్కడ వాన పడుతా ఎండ కొడుతుంది. ఆడ ఇట్లా లైట్గా వాన పడుతుంది. నిజం వస్తా బ్రో. బాయ్ చలో బాయ్. గల్లీలోకి ఎంటర్ అయినాం. ఇంకా మెయిన్ రోడ్ మీద పోలీసు వాళ్ళు దెంగుతాళ్ళు. ఆడ ఇట్లా పచ్చుడితోనే అబ్బా దొరికినట్టు పడతా అన్నాడు. ఇంకా గల్లీలోకి ఎంటర్ అయినాం. అబ్బో ఏం గల్లీరా ఇది? రూట్ తెలియదు. ఎటు నుంచి పోతే అంటే ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఇటు నుంచి పోటీ రూట్ అయితే తెలియదు. చూద్దాం ఎటు పోతుందో రోడ్డు. ఛాయ్ క్యాన్సల్. బై ద వే ఛాయ్ క్యాన్సల్ రా. పైసలు లేవు నిజంగా. వాని దగ్గర లేవు, నా దగ్గర లేవు. 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిండు. 80 కొట్టిరా అంటే ఆయన దగ్గర చేంజ్ లేవంట. 100 రూపాయలు కొట్టించిండు. ఛాయ్ క్యాన్సల్ అయింది. ఇంకా బాయ్ మోహన్కి ఇంకా నా కాలేజ్ గల్లీ చూపిస్తున్నా, కాలేజ్ ప్లేస్ చూపిస్తున్నా. మీకు ఏ కాలేజ్ అని చెప్పాలని మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. ఇక్కడ వరంగల్ ఉన్న వాళ్ళకి రంగుబార్ చూస్తున్నారు కదా. రంగుబార్ నుంచి చక్కగా వస్తే సీదా వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాలేజ్ నాది. రండి. 5:30కి అయిపోతుంది నా కాలేజ్. చాలా మంది తెలుసుకున్నారు. నేను నా కాలేజ్ పేరు చెప్పకుండా ఎట్లా తెలుసుకున్నారు. మొత్తం తెలుస్తారు. షాప్ ఇక్కడ ఆపింగా ఇక్కడ చేలో వచ్చేసినాం మా కాలేజ్ కాడికి. ఇంకా నువ్వు అక్కడ ఉండరా. అక్కడ డబ్బా ఉన్నా చూడు, బ్లూ కలర్ డబ్బా. అక్కడ ఉన్న నా కాలేజ్ అయిపోతూనే ఇంకా డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తా డబ్బా కాడికి.
మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ని ఎట్లా చూస్ చేసుకుంటారు తెలుసా? పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయా, దాంట్లో ఏసీలు ఉన్నదా, ఆ 4లకి 467 ఇట్లా బ్యానర్లో పడతారు కదా, అట్లున్నాయా కథం ఇంకా కాలేజ్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్తోని కొన్ని కోరికలతోని కాలేజ్లో జాయిన్ అవుతారు. దాని తర్వాత అంతా పడుతుంది లాస్ట్కి వచ్చేసరికి. ఓకేనా? అంతేమున్నది, అంతా మేకప్ రా. అరే చిన్న ఫంక్షన్కి పోతానే మొత్తం అంతా మేకప్ వేసుకొని ఉంటారు, బ్యానర్లో పడతారు రా, మొత్తం అందరికి ఇస్తారు బ్యానర్ మొత్తం అంతా, ఆ ఏరియా మొత్తం బ్యానర్ ఇస్తే ఇంకా ఏ లెవెల్లో రెడీ కావాలరా, అట్లా చూసుకోవద్దు. ఓకేనా? కాలేజ్కి మీరు ఇంటర్ ఎంపీసీ తీసుకున్నారంటేనే అయిపోయింది, ఆడనే మొండ కొడుతారు. ఓకే, ముందడి పోనీ మొండ అవుతుంది పోనీ, ఇక్కడ ఎవడు పడతారు రా పోనీ, మీరు ఎవడు ఏమన్నారు రా, ఈ ట్రాఫిక్లో కూడా బండా పడతాడు కదా, ఆ ట్రాఫిక్లో వచ్చేసుకుంటారు. అమ్మ తోడు అది ఆగా నూలుతుంది బండి, బస్సుకి ఆర్టీసీ బస్సుకు పెడుతుంది పల్లె వెలుగు. వచ్చినాం రా. ఎగ్జిబిషన్ అవుతుంది ఏంద్రా, ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది కదా, పార్కులలో ఎగ్జిబిషన్ పెట్టేది ఇంకెళ్ళి. వాళ్ళు చెప్పినా కదా ఆడు ఉంటారని ఎవరో ఒకరు కలిసిన. హాయ్ బ్రో. ఏ ఇయర్? ఇప్పుడు 10th. ఇప్పుడు 10th? ఏ స్కూల్? ఏ స్కూల్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఏ బ్రాంచ్? IPL. ఇక్కడ స్నేహనగర్ ఉన్నది చూసుకో. ఎట్లున్నది కాలేజ్ స్కూల్ ఎట్లున్నది? ఉన్నాయి నా కెమెరా క్వాలిటీ అంతా కూర్చిపోయింది కదా. చలో బాయ్. ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయినాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ నడుస్తుంది ఇప్పుడే, నడుస్తుంది. ఫ్లక్స్ అయిపోయిందా? గాస్లా అయిపోయింది. నీకెట్లా తెలుసు ఇవన్నీ? మాకు అన్ని చెప్పాయి ఇప్పుడు అవే. ఓ శ్రీ చైతన్యాలకు ఇంతగానం ఘోరం అవుతుంది అయితే. ఈ ఇంటర్కి చెప్పాల్సిన సిబిఎస్ఈయా? సిబిఎస్ఈ పేరుకే సిబిఎస్ఈ, రూపాయలు అంతా IIT. నువ్వు సిబిఎస్ఈ? నువ్వు పేరుకి జస్ట్ సిబిఎస్ఈ. చెప్పులు కొడతాడు పేరుకే సిబిఎస్ఈ, ఇంకా లోపల మొత్తం IIT. మీకు ఇవన్నీ చెప్తా అయిపోయింది మామూలు ఉండదు మళ్ళా. సిబిఎస్ఈకి సరే స్కూల్ లిమిట్స్ అది మాకు మొన్న సార్ ఎప్పుడు మొన్న స్టార్ట్ చేసిండు. మొన్న నేను ఆల్రెడీ దీంట్లో వీడియో కూడా పెట్టినా యూట్యూబ్లో. లిమిట్స్ స్టార్ట్ చేసాను, నిన్ననే పెట్టిన వీడియో. లిమిట్స్ స్టార్ట్ చేసింది నిన్నేంటిది, ఇవాళ పొద్దుగాలు అనుకుంటా, మేబీ ఇవాళ పొద్దుగాలను నిన్న పెట్టిన లిమిట్స్ స్టార్ట్ చేసిందని స్కూల్లో. సిబిఎస్ఈ అంటేనే మొత్తం అంతా దానికి గాస్లా ఎలక్ట్రోస్టాటిక్స్ సిబిఎస్ఈ మొత్తం అంతా చెప్తా. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మాది, అంటే క్లాస్ 10th కానీ అయిపోయింది. ఆగంది ఇంకా ఇంకా నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వచ్చినాక ఆగంది ఇంకా సాడుకోవచ్చు దాన్ని. కంటిన్యూటీ డిఫెన్సిబిలిటీ వచ్చా మరి. ఓ అమ్మ తోడు వీడు అన్ని ఇంటర్ సెకండ్ ఇయర్ది రా. ఇప్పుడు మాకు ఇప్పుడు చెప్తాను తెలుసా, ఇంటర్ సెకండ్ ఇయర్లో లిమిట్స్ సార్ ఇప్పుడు చెప్తాను. వీళ్ళకి ఇప్పుడే అయిపోయింది అది. మొట్ట శ్రీ చైతన్య SR ప్రైమ్ అంటేనే ఇట్లుంటాయని పోరా. అరే ఇంటర్ సెకండ్ ఇయర్లో సిలబస్ ఇప్పుడే ఆడదు, ఇంకా వాళ్ళు ఉంటారా పోతారా మొట్టది. చెప్పింగా డిఫరెన్షియేషన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ లేకపోతే సైన్ హెచ్? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/√1 - x². టాపర్ అంటే అరే _, ప్రీమీడియక్స్ అని ఆడు ఎందుకు పెట్టిల్రా ఇన్స్టాగ్రామ్లో? అడిగి ఇంకా డిఫరెన్షియేషన్ అడిగి. అరే స్క్రిప్టెడ్ కాదు. నువ్వు నాకు ఎప్పుడు కలిసినావు? ఇప్పుడే. ఎప్పుడు కలిసినా? చెప్పింగా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తెలుసా డిఫరెన్షియేషన్? tan ఇన్వర్స్ 1/1 + x². ఇట్లా మొత్తం మాస్టర్ మైండ్ అంటే మొత్తం కుదో అలిపోతుంది అవన్నీ కదా. ఏమున్నది పోరాల ఆన్సర్లు అవన్నీ. ఇంకా cot ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తెలుసా? cot ఇన్వర్స్ ఆఫ్ కాటా ప్లస్ కాడా మైనస్ కదా. కెమిస్ట్రీ ఏం చదువుతావా నువ్వు? మరి కెమిస్ట్రీ చదవా? ఓన్లీ మ్యాథ్స్ కెమిస్ట్రీ కొంచెం అట్లా కొంచెం వచ్చు. మ్యాథ్స్ అయితే ఉద్దవ అలిపోతుంది. సింగేజ్ చేసినావా ఎప్పుడైనా? సింగేజ్ తెలియదు. సింగేజ్ అంటే ఏంటిది? సింగేజ్ అంటే ఇప్పుడు JEE మెయిన్సా అడ్వాన్స్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది? మెయిన్స్.
ఎన్సీఆర్టీ చదువుతావా? ఎంసెట్ అర్థం కాదు, ఎన్సీఆర్టీయా మొడ్డ చదువుతారా? ఇది అసలు ఇంకా స్టార్ట్ అయ్యలే ప్రిపరేషన్. బేబీ బుల్లెట్ పట్టుకొని తిరుగుతాను. అదే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు. నేను ఇంకా స్టార్ట్ అయ్యలే, అది మెయిన్స్కి ఇంకా స్టార్ట్ అయ్యలే. ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చా మరి? ఫిజికల్ కెమిస్ట్రీయా రాదు నాకు అసలు, ఏ కెమిస్ట్రీ రాదు. ఓన్లీ మ్యాథ్స్ ఒక్కటి కొంచెం అట్లా వచ్చింది. అందరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చి ఇది రాదు, మనకి మ్యాథ్స్ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ రాదు. ఓకే అది ఎంత స్లోగా రా, కొంచెం పోనీరా. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వై ఐ హ్యావ్ చూజన్ జేఈ మెయిన్స్ టు ఎంసెట్. నేనమ్మ జేఈ మెయిన్స్ అంటాను ఏంద్రా. ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వై ఐ హ్యావ్ చూజన్ జేఈ అడ్వాన్స్ టు ఎంసెట్. ఎందుకు తీసుకున్నా నేను జేఈ అడ్వాన్స్ నుంచి ఎంసెట్కి అంటే, జేఈ అడ్వాన్స్ అంటే అది FA1 FA2 ఎగ్జామ్ కాదురా, ఓకేనా? ఈ ఐపీ లెక్క బట్టి తెంగి పాస్ అవ్వదు, ఓకే? బుద్ధ కలుగుతుంది. అది మీరు అనుకుంటున్నంత ఈజీగా ఉండదు జేఈ అడ్వాన్స్. ఏదో 99% అయినా అట్లా అనుకుంటారు, కానీ అక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ ఎట్లుంటుంది తెలుసా? ఫిజిక్స్లో రొటేషన్ అని ఉంటుంది, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రొటేషన్ ఇంత ఉంటుంది ఒక మాడ్యూల్. మీ 10th క్లాస్ ఫిజిక్స్ మొత్తం కలిపి ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఒక మాడ్యూల్, ఓకే? అందుకనే ఇంకా మనకి ఎట్లాగో నాకు అది రాదు. జేఈ అడ్వాన్స్ 1 ఇయర్లో చదివితే వచ్చేది కాదు. మెయిన్స్ ఆర్ ఎంసెట్ నాకు అంత కోరిక కూడా ఏం లేదు అది రావాలి అని. ఐ విల్ ట్రై మై బెస్ట్. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లెట్స్ గో.